పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాట్ కామెంట్స్ చేశారు. ఎవరో కర్మ గడ్డి పరక అంటే తనకేంటని అన్నారు. గతంలో జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన కామెంట్స్ మీద రిప్లై ఇచ్చారు. కూటమి బలోపేతం గురించి తాను మౌనంగా ఉంటున్నానని అన్నారు. అయితే మంత్రి నారా లోకేష్ కి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. తానేంటో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుకు తెలుసని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి నారాయణ తన గురించి మాట్లాడిన వీడియో ఉంటే చూపించాలని సవాల్ చేశారు. సందర్భాన్ని బట్టి ఆడియో బయటకు వచ్చిందని చెప్పారు. శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 1,36,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో గూగుల్ కంపెనీని అహర్నిశలో కష్టపడి నారా లోకేష్ గారు విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. ఇందులో 1,88,000 మంది నిరుద్యోగులకి అవకాశం వస్తుంది. ఎందువల్లంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. అందులో భాగంగానే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో మరి మన మంత్రి నారా లోకేష్ గారి యొక్క కష్టంతో ఈరోజు గూగుల్ కంపెనీని తీసుకొచ్చి విశాఖలో ఇవ్వడమే కాకుండా ఇప్పుడు వరకు 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఇన్వెస్ట్మెంట్లు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరగడం జరిగింది. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, వందల వేల కోట్ల కంపెనీలన్నీ కూడా తెలంగాణకి షిఫ్ట్ అయిపోయినాయి. అదేవిధంగా మళ్ళీ ఒక నమ్మకం, ఒక కష్టం, ఒక ట్రస్ట్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వంలో ఉంటుందని చెప్పి ఆయన వ్యక్తిగత ఇమేజ్తో ఈవేళ రాష్ట్రానికి మరి పరిశ్రమలు పరుగులు పెడుతూ వస్తున్నాయి. గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ గారికి మరి దూరదృష్టితో మరి దీనికి ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐటీ శాఖ మంత్రి ముడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణ హత్యను నిరసిస్తూ